హాయగా చల్లగా. తస్లీం. సరికొత్త చీరా ఊహించినాను, సరదాల సరిగంచు నీంచినాను, మనసు మమత అడుగు పేక చీరలో చిత్రించినాను. ఇది ఎన్నో కలల కలనేత నా వన్నెల రాశికి సిరిజోతా, నా వన్నెల రాశికి సిరిజోతా. ముచ్చట గోలిపే మొగలి పొత్తుకు ముళ్ళు వాసన ఒక అందం, అభిమానం గల ఆడపిల్లకు అలక కులుకు ఒక అందం. ఈ అందాలన్నీ కలబోసా నీ కొంగుకు చెంగున ముడి వేస్తా, నీ అందాలన్నీ కలబోసా నీ కొంగుకు చెంగున ముడి వేస్తా. ఇది ఎన్నో కలల కలనేత నా వన్నెల రాశికి సిరిజోతా, నా వన్నెల రాశికి సిరిజోతా. చుర చుర చూపులు ఒక మారు, నీ చిరు చిరు నవ్వులు ఒక మారు, మూతి వీరుపులు ఒక మారు, నువ్వు ముద్దుకు సిద్ధం ఒక మారు. నువ్వు ఏ కళనున్నా మా బాగే, ఈ చీర విశేషం అల్లాగే. నువ్వు ఎక్కడనున్నా మా బాగే, ఈ చీర విశేషం అల్లాగే. సరికొత్త చీర ఊహించినాను, సరదాల సరిగంచు నీంచినాను, మనసు మమత పడుగు పేక చీరలో చిత్రించినాను. ఇది ఎన్నో కలల కలనేత నా వన్నెల రాశికి సిరిజోతా, నా వన్నెల రాశికి సిరిజోతా. జడ్జెస్. తస్లీం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఒక నది ప్రయాణం ఎప్పుడు కూడా ఆరంభంలో చాలా వయ్యారంగా సన్నగా ఉండి మెలికలు తిరుగుతూ కొండల్లోంచి ఆ కోనల్లోంచి వస్తూ చిట్ట చివరికి వచ్చే కొద్దీ కూడా వాల్యూమ్ పెరిగి అది ఒక వేగం సంతరించుకుని చాలా స్పీడ్గా సముద్రంలో కలుస్తుంది. నీ ప్రయాణం ఈ పాడుతా తీగలో రివర్స్లో సాగింది. అంటే కొంచెం ఫాస్ట్ బీట్ సాంగ్స్ లేదా కొంచెం గమకాలు తక్కువ ఉన్న పాటల నుంచి మొదలయ్యి చాలా ఇలాంటి క్లిష్టమైన గమకాలు, మంచి శాస్త్రీయ సంగీతం మీద ఆధారపడ్డ పాటలు పాడే విధంగా నువ్వు ప్రాక్టీస్ చేసి
నువ్వు సాధించిన ఈ ఏమంటారు ఇంప్రూవ్మెంట్ చూస్తుంటే నాకు అలా అనిపించింది. ఇప్పుడు నది జన్మస్థానానికి వెళ్ళి అక్కడ నది వంపులు తిరుగుతూ చక్కగా ఎట్లా ఉంటుందో అది ఆ దర్శనం కలిగినట్టు అయింది. చక్కగా ఆవిష్కరించావు ఈ చక్కటి కంపోజిషన్ని. థ్యాంక్ యూ సో మచ్ సార్. బాలుగారు పాడిన పాటని పాడడం సామాన్యమైన ప్రయత్నం కాదు, చాలా సాహసం చేశావు థ్యాంక్ యూ. అండ్ కృతకృత్యురాలు అయ్యావు. చాలా చక్కగా పాడావమ్మా. అభినందనలు నీకు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. తస్లీం, నమస్తే మ్యామ్. నమస్తే. బా, ఏం పాట! కొన్ని పాటలు ఎలా ఉంటాయంటే తస్లీం, ఇప్పుడు బాలుగారు పాడిన పాటలు మనం పాడచ్చును, ఎవరైనా పాడచ్చును, కానీ ఈ పర్టికులర్ సాంగ్ ఒక పాటగా గమనించి చూస్తే నువ్వు ఎలా పాడావు అని, ఈ పాటగా బాగా పాడావు. గమకాలు బాగున్నాయి, శృతి పక్వంగా ఉంది, లయబద్ధంగా ఉంది, అంతా బాగుంది. కానీ నువ్వు పాడే విధానం నాకు ఎందుకన్నా అంటే ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, నీ పాటకి ఆక్షేపణ ఏం లేదు, కానీ నేను కనెక్ట్ అవ్వలేకపోయాను. బికాజ్ ఇది ఈ సాహిత్యం కానీ ఇదంతా ఏంటంటే ఒక అబ్బాయి పాడితేనే బాగుంటుంది, నో మ్యాటర్ వాట్. కొన్ని పాటల ఇప్పుడు జాబిల్లి కోసం ఆకాశం వల్లే పాడొచ్చు, రకరకాల పాటలు మనం పాడుతూనే ఉన్నాం కాంపిటీషన్లో. కానీ ఐ డోంట్ నో, ఈ పర్టికులర్ సాంగ్ మాత్రం ఎందుకనో ఒక అమ్మాయి గొంతులో వింటాం అనేది ఫస్ట్ టైం ఇది, నిజం చెప్పాలి అంటే. కానీ ఆ అనుభూతి ఇక్కడ కలగలేదు నాకు. ఐఎమ్ రియలీ సారీ. బట్ ఇది ఓకే. సో ఇదేంటంటే నువ్వు బాగా పాడలేదని కాదు ఇక్కడ, కానీ ఆ అనుభూతి చెందే విషయం వచ్చేసరికి ఐ కుడ్ నాట్ కనెక్ట్ టు ఇట్ మచ్. బికాస్ ఇట్స్ ఆ సాహిత్యం అంతా ముచ్చట గొలిపే మొగలి పొద్దుకు ముళ్ళు వాసన, ఒక అభిమానం గల ఆడపిల్లకు అలకా కులుకు ఒక అందం అని ఒక మగ గొంతుకులో నుంచి ఆ ఎక్స్ప్రెషన్లో నుంచి వచ్చేటటువంటిది వేరే ఉంటుంది, ఒక అమ్మాయి పాడితే డిఫరెంట్గా ఉంటుంది. సో దట్స్ వాట్ ఐ ఫెల్ట్. ఓకే, బట్ ఫ్యాబులస్ సాంగ్ మా అందరికి వినిపించావు. థ్యాంక్ యూ. తస్లీం, నమస్తే సార్. నమస్తే. నాకు నచ్చింది. థ్యాంక్ యూ సార్. నాకు ఎక్కడ నచ్చిందంటే ఇది ఎన్నో కళల కళనేత అని ప్రతిసారి అక్కడ ఒక ఒక రాగం ఉంది కదా అన్న ప్రతిసారి నాకు నచ్చింది. అంటే అంటే అది అబ్బాయి పాడే పాట అయినా అమ్మాయి పాడితే కూడా ఇలా ఉంటుందన్న ఆ కోణంలోంచి చూస్తే నాకు నచ్చింది. ఇందులో ఒక మాట రాశారు, మనసు మమత పడుగు పేక చీరలో చిత్రించినాను. పడుగు పేక అనే మాట ఎప్పుడు చాలామంది చాలా చోట్ల ఉపయోగిస్తారు. పడుగు పేక అంటే, పడుగు అంటే వస్త్రంలోని నిలువు దారాలను పడుగు అంటారు, అడ్డం దారాలను పేక అంటారు. ఆ రెండు కలిస్తేనే వస్త్రం. అంటే దంపతులు, వధూవరుడు, భార్యాభర్తలు అలా పడుగు పేకలాగా అల్లుకుపోతే వాళ్ళిద్దరి వైవాహ జీవితం అనే వస్త్రం వెలసిపోకుండా, వదులు కాకుండా, మాసిపోకుండా 100 ఏళ్ళు నిలుస్తుందని అర్థం. అందుకు పడుగు పేక అని అది ఉపయోగించారు. ఇప్పుడు నీ చీర నువ్వు మొదటిసారి కట్టావా? ఎక్కడ చీర ఈ కార్యక్రమంలో? ఇంతకు ముందు హాఫ్ సారీసే కట్టాను సార్, ఇది ఫస్ట్ టైం చీర. ఇప్పుడు నీ చీరని చూసి నేను కొన్ని పాడాలనుకున్నాను, పాడొచ్చా? పాడండి సార్. అన్నం తిన్న తదుపరి నీ మూతిని తుడిచేది, కన్నీరై ఉన్నప్పుడు నీ చెంపను తడిమేది, చిన్న చీర కొంగులోని కన్న తల్లి ఉన్నది, చీరలోని గొప్పతనం తెలుసుకో, ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో, సింగారమనే దారంతో చేసింది చీర, ఆనందమనే రంగులని అద్దింది చీర, మమకారమనే మగ్గంపై నేసింది చీర, చీరలోని గొప్పతనం తెలుసుకో, ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో.